ఇండియా సినిమా హిస్టరీలో కొంతమంది స్టార్లు మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తారు. మిగతా వాళ్ళు ఆ ట్రెండ్ ను ఫాలో అవుతారు. కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను పాతాళంలోకి తొక్కి ఆ తర్వాత ఏకంగా టీవీకే పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సునామీ సృష్టించాడు దళపతి విజయ్. అయితే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో నేషనల్ మీడియాలో ఒక సంచలన చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కా ప్రణాళికతో సైలెంట్ గా దళపతి విజయ్ ఫార్ములాను ఆయన వేసిన బ్లూ ప్రింట్ ను ఫాలో అవుతున్నాడా? మార్కెట్ ఎక్స్పాన్షన్ దగ్గర నుండి బడా డైరెక్టర్ల సెలక్షన్ చివరికి ఫ్యూచర్ పాలిటిక్స్ వరకు బన్నీ వేస్తున్న ప్రతి అడుగు వెనుక విజయ్ మోడల్ కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు అల్లు అర్జున్ ఫాలో అవుతున్న ఆ దిమ్మ తిరిగే దళపతి స్కెచ్ ఏంటి? ఇద్దరి స్టార్స్ మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక హీరో కేవలం తన సొంత రాష్ట్రానికి పరిమితం కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా దేవుడిలా పూజలు అందుకోవడం మామూలు విషయం కాదు. ఈ ఫార్ములాను సౌత్ లో మొదట సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది దళపతి విజయ్. ఆయన తమిళనాడు స్టార్ అయిన కేరళలో ఆయనకున్న మార్కెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మలయాళ సూపర్ స్టార్లు సైతం వణికిపోతారు. అచ్చం ఇదే ఫార్ములాను అల్లు అర్జున్ అడాప్ట్ చేసుకున్నాడు. ఆర్యా సినిమా నుండే కేరళ మార్కెట్ పై కన్నేసిన బన్నీ అక్కడ మల్లు అర్జున్ గా మారిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా నార్త్ ఇండియా వైపు అడుగులు వేసి పుష్ప సినిమాతో విజయ్ కేరళలో చేసిన మ్యాజిక్ ను బన్నీ పాన్ ఇండియా లెవెల్లో చేసి చూపించాడు. దళపతి విజయ్ ఇమేజ్ ను ఆకాశానికి తీసుకెళ్లిన డైరెక్టర్లు ఇద్దరే. ఒకరు తెరి మెర్సెల్ బిగిల్ తో హ్యాట్రిక్ ఇచ్చిన అట్లీ, మరొకరు మాస్టర్ లియోతో ఊరమాస్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్. ఇప్పుడు బన్నీ టార్గెట్ చేసింది సరిగ్గా ఇద్దరినే. బన్నీ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న మూవీ AA23. ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. లోకేష్ కనగరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. లోకేష్ కి యాక్షన్ ఎలాగో ఆ యాక్షన్ కు గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ దిట్ట. మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ అనిరుద్ కాంబోలో రాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ ఈ AA23 అని అధికారికంగా తేలింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం లోకేష్ కనగరాజ్ మాత్రమే కాదు, కోలీవుడ్ హిట్ మెషిన్ అట్లీతో కూడా అల్లు అర్జున్ మరో భారీ పాన్ ఇండియా సినిమాకు సిద్ధమవుతున్నాడు. లోకేష్ కనగరాజ్ తో AA23 సినిమా చేస్తూనే అట్లీ దర్శకత్వంలో రాబోతున్న రాకా షూటింగ్ లో కూడా బన్నీ పాల్గొనబోతున్నాడని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అట్లీ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ స్వాగ్ కలిస్తే థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ తన పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత బలోపేతం చేసుకోవడానికి అట్లీ, లోకేష్ కనగరాజులతో వరుసగా భారీ ప్రాజెక్ట్స్ ఫైనల్ చేస్తున్నాడు. విజయ్ కు పర్ఫెక్ట్ మాస్ ఎలివేషన్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్లు ఇప్పుడు బన్నీకి ఆ దళపతి రేంజ్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు కోడే కూస్తున్నాయి. దళపతి విజయ్ రాజకీయాల్లోకి రాకముందు దశాబ్దాల పాటు తన ఫ్యాన్స్ అసోసియేషన్ ను ఒక సేవా సమితిలాగా మార్చి ప్రజలకు దగ్గరయ్యాడు. ఆ గ్రౌండ్ వర్క్ వల్లే ఈ రోజు టీవీకే పార్టీ ఆ స్థాయి సక్సెస్ సాధించింది. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ నెట్వర్క్ చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో లక్షలాది మంది అభిమానులు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు, బ్లడ్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్ ను కేవలం సినిమా రిలీజ్ వరకే పరిమితం చేయకుండా వాళ్ళను ఒక వెల్ డిసిప్లైన్ ఆర్మీ లాగా బన్నీ తయారు చేస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఏదైనా భారీ ప్లానింగ్ ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సినిమా, కమర్షియల్ ఇమేజ్, పాన్ ఇండియా మార్కెట్ ఇవన్నీ ఒక ఎత్తైతే ఫైనల్ గా మిగిలింది పాలిటిక్స్. దళపతి విజయ్ తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వదిలేసుకుని ప్రజల కోసం పాలిటిక్స్ లోకి వెళ్ళాడు. మరి బన్నీ కూడా రేపు ఫ్యూచర్ లో ఇదే దారిలో నడుస్తాడా? మెగా ఫ్యామిలీకి రాజకీయాలు కొత్త కాదు. పైగా అల్లు అర్జున్ కు యువతలో ఉన్న క్రేజ్, ఆయనకున్న డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్ చూస్తుంటే భవిష్యత్తులో సరైన సమయం వస్తే బన్నీ కూడా దళపతి విజయ్ లాగా పొలిటికల్ డెసిషన్ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పొలిటికల్ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇదండి దళపతి విజయ్ వేసిన సక్సెస్ ఫార్ములాను బేస్ చేసుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో వేస్తున్న ఆ మాస్టర్ స్కెచ్లు.